ప్రస్తుతం శ్రీకాకుళం భద్రాద్రి జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ మేరకు ట్రయల్ రన్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అటు ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో సుమారు 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సీతారామ ద్వారా గోదావరి జలాలను సాగర్ ఆయకట్టుకు అందించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎన్కూరు అనుసంధాన కాల్వ నిర్మాణం చేపట్టారు. దీనికి రాజీవ్ లింక్ కెనాల్ గా నామకరణం చేసి 100 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ ఏడాది మే నెలలో పనులు ప్రారంభమయ్యాయి. ఇక 8.50 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ నిర్మాణం తుది దశకు చేరుకుంది. పనుల్లో ఎదురైన కఠిన సవాళ్లను సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అయ్యప్ప, సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తయినట్టుగా తెలుస్తోంది, ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రాజెక్టు సంబంధించి పూర్తి వివరాలేంటి? సీతారామ ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు 3 మంత్రులు అయితే పర్యటించారు. ములకలపల్లి మండలం పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ వద్ద 3 మంత్రులు అయితే పర్యటించారు. అందులో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రితో పాటు ఇటు తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా పర్యటించారు. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సీతారామ ప్రాజెక్టుని కూడా సంబంధించినటువంటి అధికారులను కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. సుమారు మహబూబాబాద్ జిల్లాలో 9 లక్షల ఎకరాలకు సాగునీరు, ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలిపి సాగునీరు 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ రోజు కూడా సీతారామ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. ఎన్కూరు అనుసంధాన కాలువ నిర్మాణం కూడా ఇంకో కెనాల్ గా నామకరణం అయితే 100 కోట్లు కేటాయించిన పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే వ్యాప్తంగా చూసుకోవచ్చు. రైతులు కూడా సంతోషం వ్యక్తం చేయాలి. గోదావరి జలాలు ఈసారి ఎండు పంటకి ఖచ్చితంగా అందించాలనే ఉద్దేశంతో కూడా ముందస్తు ప్రణాళికతోటి పనులు అయితే చేపడుతున్న పరిస్థితి. ఇందులో భాగంగా అయితే స్వయంగా అక్కడ ఉన్న పనులని తుమ్మల నాగేశ్వర పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించినటువంటి ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే పలు కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు హిస్టారికల్ డే అని ఈ రోజు చెప్పవచ్చు అని కూడా చెప్పాడు. అందులో భాగంగా ఈ రోజు 2 పంప్ హౌస్ ను కూడా ఈ రోజు టైర్లను కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించారు. అయితే ఆగస్టు 15 అంటే ఎల్లుండి జరిగిన స్వాతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ సీతారామ ప్రాజెక్టు ప్రజలకైతే అంకితం చేయనున్నారు. మరోవైపు అదే రోజు 2 లక్షల రుణమాఫీ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఆగస్టు 2024 అంటే ఆగస్టు 15 రోజున 8,000 ఎకరాలకు ఆయకట్టు అందుతుంది కూడా ఆ రోజు ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. ఎంతో సంతోషకరమైన విషయం అంటూ తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు కామెంట్స్ చేసిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు నత్తనడకంగా సాగాయి. పంపు హౌస్ పరిధిలో కూడా గత అవకతవకలు జరిగాయని చూడండి. సత్తుపల్లి ట్రాక్ పనులు కూడా యాతలకుంట పూర్తిగా పూర్తి చేయాల్సిందే. అధికారులు కూడా త్వరితగతిన కూడా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని కూడా చెబుతున్నారు. మరోవైపు తుమ్మల అయితే పొగిలేటి శ్రీనివాసరావు కూడా మరోవైపు కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం ఎంతో అవకతలు చేసి ఇందులో దారి కుంభకోణం చేసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ రోజు వాటి కూడా ఎంక్వైరీ చేస్తానని కూడా చెబుతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా రైతులైతే హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రధాన కాలువ నిర్మాణానికి 5,300 కిలోమీటర్ల అడ్డంగా ఉన్నటువంటి హెచ్పిఎల్ గ్యాస్ పైప్ లైన్ కూడా గుజరాత్ రాష్ట్రంలో జరిపి సంప్రదించడంలో అయితే జరిపిన ప్రధానంగా ఈ రోజు మంత్రుల పర్యటన అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. మరి కొద్దిసేపట్లోనే రేపు ఎల్లుండి జరగనున్నటువంటి సీఎం ప్రోగ్రామ్ కి సంబంధించి స్థలానికి కూడా వెళ్ళి అక్కడ ప్రవేశించనున్నారు. భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీష
ఓకే రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.